మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutor.com. ఈ వీడియోలో మనం ట్రాన్సాక్షన్లో సెకండ్ సమ్ చూడబోయాము. సో ప్రీవియస్ వీడియోలో చూసుంటూ మనం ఎందుకు మనం ట్రాన్సాక్షన్స్ యూస్ చేసామా అనేసి. సో దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తాం. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటాం, ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ 1 by 1గా మనం చూస్తాం. సో ఇప్పుడు ప్రీవియస్ వీడియో చూస్తే అంటే ఎందుకు మనం ఈ ట్రాన్సాక్షన్ యూస్ చేసామా అనేది మీకు డీటెయిల్గా అండర్స్టాండ్ అవును. ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ సమ్ 2 అన్ని కంపెనీ క్రియేట్ చేసేస్తుంది. ఈ తర్వాత యాజ్ యూజువల్ మనం ఏం చేసుకుంటాం, లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్, దీనిలో సింగిల్ లెడ్జర్స్ క్రియేట్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 1 by 1గా మనం లెడ్జర్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ లెడ్జర్ నాకు క్యాపిటల్. సో ఫస్ట్ నేను ఏం చేసుకుంటాను, క్యాపిటల్ అనే నేమ్ ఇక్కడ ఇచ్చుకుంటాను, క్యాపిటల్. అండ్ అండర్ ఇక్కడ మనకు క్యాపిటల్ అకౌంట్లో వచ్చును. సో క్యాపిటల్ అకౌంట్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దానిలో అమౌంట్ చూస్తే ఏంటంటే మనకు 4 lakhs. సో నేను ఇక్కడ 4 lakh అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. నెక్స్ట్ క్యాష్ అనేది చూస్తే ఏంటంటే నేను చెప్పుకుంటాను, మనం డైరెక్ట్గా క్రియేట్ చేయకూడదు. ఆల్రెడీ క్యాష్ అనే ఒక లెడ్జర్ అక్కడ ఉన్ను, మనం అది సెలెక్ట్ చేసి దాంట్లో మనం అమౌంట్ ఇచ్చుకుంటాం. సో నేను ఇక్కడ పేజ్ బటన్ ప్రెస్ చేసుకుంటాను, దానిలో క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను, క్యాష్ ఇన్ హ్యాండ్. అండ్ అందులో అమౌంట్ చూస్తే ఏంటి 3 lakh. సో నేను ఇక్కడ 3 lakh అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్యాంక్ లోన్ అనేది లోన్ అండ్ లయబిలిటీ అకౌంట్లో వచ్చును. బ్యాంక్ లోన్ అనే నేమ్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ అండర్ నాకు లోన్స్ లయబిలిటీ అనే ఈ అకౌంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. దానిలో అమౌంట్ చూస్తే ఏంటి 2 lakhs. సో నేను ఇక్కడ 2 lakhs అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ లెడ్జర్ సిటీ యూనియన్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్. సో అది మనకు అండర్ బ్యాంక్ అకౌంట్లో వచ్చును. నేను ఇక్కడ సిటీ యూనియన్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సిటీ యూనియన్ బ్యాంక్ అండర్ మనకు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. మనకు సిటీ యూనియన్ బ్యాంక్లో 1 lakh అనేది ఇక్కడ అమౌంట్. సో నేను ఇక్కడ 1 lakh అనేది ఇచ్చుకుంటాను. అయిన తర్వాత నెక్స్ట్ లెడ్జర్ రిజర్వ్స్ అండ్ సప్లస్ అనేది మనం ఒక ఫ్యూచర్ వ్యూస్ కాగా మనం వచ్చి ఒక పర్టికులర్ అమౌంట్ మనం స్టోర్ చేసి పెట్టేదా రిజర్వ్స్ అండ్ సప్లస్. నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, రిజర్వ్ అండ్ సర్ప్లస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అండర్ యాజ్ యూజువల్ మనకు రిజర్వ్స్ అండ్ సప్లస్ అనేది వచ్చును. సో ఇది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. దానిలో మన దగ్గర ఉండే అమౌంట్ 1,20,000. సో 1,20,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఫర్నిచర్ అమౌంట్ మనకు 50,000. సో నేను ఇక్కడ 50,000 అనేది ఇచ్చుకుంటాను. నెక్స్ట్ లెడ్జర్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకు వచ్చి ప్రీవియస్గా ఇప్పుడు క్యాష్ వచ్చి మనం ఎలా సెలెక్ట్ చేసామో సో సేమ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం సెలెక్ట్ చేస్తామో. నేను పేజ్ బటన్ ఇక్కడ ప్రెస్ చేసుకుంటాను. అండ్ దీనిలో ప్రాఫిట్ అండ్ లాస్ ఈ లెడ్జర్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. దాంట్లో మనం అమౌంట్ ఇచ్చుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్కి 20,000. సో నేను ఇక్కడ 20,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇది మనకు ఫిక్స్డ్ అసెట్. దీనిలో అమౌంట్ చూస్తే ఏంటంటే మనకు ల్యాండ్ అండ్ బిల్డింగ్కి 60,000. సో నేను ఇక్కడ 60,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది మనం పే చేయకుండా శాలరీ మన దగ్గర ఉండే ఒక పర్టికులర్ అమౌంట్. సో అది మన కరెంట్ లయబిలిటీ అంటామా. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. అండ్ అండర్ మనకు వచ్చి కరెంట్ లయబిలిటీస్ అనేది మన దగ్గర ఉండే ఒక పర్టికులర్ అమౌంట్. అవుట్ స్టాండింగ్ శాలరీ నాకు 50,000. సో నేను ఇక్కడ 50,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేసే ఒక అమౌంట్. సో నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే నేమ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను, ఇన్వెస్ట్మెంట్. అండ్ దీనిలో చూస్తుంటే మనకు ఇన్వెస్ట్మెంట్ అనేసి ఒక అకౌంట్ ఉంది. సో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్. అండ్ 1 lakh అమౌంట్. సో నేను ఇక్కడ 1 lakh అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఓడి అనేది మనం ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అంటుమా, మనకు బ్యాంక్ ఇచ్చే ఒక పర్టికులర్ అమౌంట్. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను,
బ్యాంక్ ఓడి అనేది క్రియేట్ చేసుకుంటాను, బ్యాంక్ ఓడి. అండ్ అండర్ మనకు బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడిలో మనకు అమౌంట్ 1,50,000. సో అది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం 1,50,000. అండ్ నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఫ్యూచర్లో మనం పే చేయవలసిన, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఒక ఈబీ బిల్ పే చేయాలి, మొబైల్ బిల్ పే చేయాలంటే అది ఒక పర్టికులర్ అమౌంట్ ప్రీపెయిడ్గా మనం పే చేస్తామంటే అది మన ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటుమా. మనం పే చేసేదాని నుంచి అది మనకు కరెంట్ అసెట్లో వచ్చును. సో నేను ఇక్కడ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇచ్చుకుంటాను, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఇక్కడ అండర్ మనకు కరెంట్ అసెట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనకు 20,000. సో నేను ఇక్కడ 20,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ మెషినరీ. మెషినరీ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్. మెషినరీ క్రియేట్ చేసుకుంటాం, ఫిక్స్డ్ అసెట్. మెషినరీ ఆ తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇది ఫర్నిచర్ అన్నీ మనకు ఫిక్స్డ్ అసెట్లో వచ్చును. సో మెషినరీ నేను 60,000 అనే అమౌంట్ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ స్టాక్. స్టాక్ అనేది మనకు కరెంట్ అసెట్, మన దగ్గర ఉండే ఒక థింగ్స్, బట్ వీ హ్యావ్ టు సెల్ ది స్టాక్. మనం వచ్చి ఇప్పుడంటేను మన దగ్గర నుంచి ఒక ఆ స్టాక్ మనం సేల్ చేస్తాం కదా. సో స్టాక్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. అండ్ తర్వాత కరెంట్ అసెట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. స్టాక్లో మనకు 1,50,000 1,50,000 నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇది ఆర్డినరీ. ఈ తర్వాత సంట్రీ క్రెడిటార్స్ అండ్ డెప్టార్స్, వీళ్ళ మనకు వచ్చి డీలర్స్. సో క్రెడిటార్స్ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుంటాము, ఫమీ అండ్ కో. సంట్రీ క్రెడిటార్లో అది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ ఫమీ అండ్ కో అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇది మనకు సంట్రీ క్రెడిటార్. దీనిలో ఇక్కడ అమౌంట్ చూస్తే ఏంటి 35,000. సో నేను ఇక్కడ 35,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ దీనిలో చూస్తే అంటే మనకు నేమ్, బిల్ నంబర్, ఇక్కడ మనకు బిల్ నంబర్ అండ్ ఇక్కడ డేస్ ఉంది కదా. సో అది మనం ఇవ్వాలి. బిల్ నంబర్ అనేది నేమ్లో మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, F55 అనేది బిల్ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. డ్యూ డేట్ చూస్తుంటే మనకు 20 days. సో అది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం, ఎంటర్. సో ఫస్ట్ క్రెడిటర్ మనం క్రియేట్ చేసింది. ఈ తర్వాత తంగం ఏజెన్సీస్. సో ఇక్కడ ఏం చేసుకుంటాం, తంగం ఏజెన్సీస్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సండ్రీ క్రెడిటర్ అమౌంట్ ఇక్కడ 15,000. సో 15,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఈ తర్వాత మనం ఇక్కడ బిల్ నెంబర్ ఇస్తాము, బిల్ నెంబర్ TA25. సో ఇక్కడ TA25 అనేది ఇచ్చుకుంటాను. అండ్ డేస్ వచ్చి 15 days. సో డేస్ 15 days అనేది ఇచ్చుకుంటాం. క్రెడిటర్స్ మనకు ఫినిష్ అయ్యేసింది. ఈ తర్వాత డెప్టార్స్. దర్శన ట్రేడర్స్ అనేది మనకు ఫస్ట్ డెప్టార్. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, దర్శన ట్రేడర్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. అండ్ వీళ్ళు మనకు సండ్రీ డెప్టార్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ యూజువల్ దీనిలో మనం ఏం చేస్తామో అమౌంట్ ఇస్తామో ఫస్ట్ 70,000 అనేది అమౌంట్. సో 70,000 ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ ఈ తర్వాత ఈలో బిల్ నెంబర్ అండ్ డేస్ ఇస్తాము. బిల్ నెంబర్ మనకు DT85. సో నేను ఇక్కడ DT85 అనేది ఇచ్చుకుంటాను, DT85. అండ్ మనకు డేస్ చూస్తే ఏంటి 15 days. సో నేను ఇక్కడ 15 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ నేషనల్ టవర్స్ అనేది ఇంకొక డెప్టార్. సో నేషనల్ టవర్స్ క్రియేట్ చేసుకుంటా. నేషనల్ టవర్స్ సండ్రీ డెప్టార్ అమౌంట్ 50,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ ఇక్కడ మనకు బిల్ నెంబర్ NT65 అనేది మనకు బిల్ నెంబర్. అండ్ డేట్ చూస్తే ఏంటి 25 days. 25 అనేది ఇచ్చుకుంటాను. అండ్ ఫైనల్గా అన్బో ఏజెన్సీస్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. అన్బో ఏజెన్సీస్ సండ్రీ డెప్టార్ అండ్ అమౌంట్ మనకు 30,000. బిల్ నంబర్ ఇక్కడ మనం ఇచ్చుకుంటాం. బిల్ నంబర్ AA02 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. డేట్ చూస్తే ఏంటి 30 days. సో 30 days అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇక్కడ మనకి ఏమయ్యేసింది, మనతో ఓపెనింగ్ బ్యాలెన్స్ టాలీ చేసింది, క్రెడిట్ అండ్ డెబిట్. ఇప్పుడు ఇక్కడ మనం ఆన్సర్ చెక్ చేసుకుంటాం. ఫస్ట్
సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 9,90,000 అండ్ ఇక్కడ చూస్తుంటే 9,90,000 అనేది మనకి ఇక్కడ టాలీ అయ్యేసింది. సో మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఇచ్చింది. ఈ తర్వాత మనం ఏం చేస్తాం, 1 by 1గా మనతో ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మన దగ్గర ఉండే స్టాక్, ఆ తర్వాత మన దగ్గర ఉండే అసెట్స్ అది బేస్ చేసి మనతో క్యాష్ అండ్ బ్యాంక్లో ఉండే అమౌంట్ ఇది బేస్ చేసి ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం చూస్తాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే అంటే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం క్రియేట్ చేసేది ఎలా అని చూస్తే నెక్స్ట్ వీడియోలో మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తాం. స్టే ట్యూన్.